నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ వీడియోలో మనం హరిహర వీరమల్లు సినిమా రివ్యూ గురించి నేను టకటకా చెప్పేస్తాను, మీరు చకచక వినేయండి. మన ధర్మాన్ని నిలబెట్టే 4 వేదాల్ని కాపాడడానికి ఒకడు నడుం బిగించాడు. అదే ఈ సినిమా కథాబీజం. ధనవంతుణ్ణి దోచుకో, పేదవాడిని కాచుకో, ఈ సిద్ధాంతంతో బతికే ఒక దొంగ తన దొంగతనాలు చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మతోన్మాది అయిన అతిపెద్ద మొఘల్ చక్రవర్తికి ఎదురు నిలవాల్సి వచ్చింది. ఆ ఎదురు నిలబడ్డా లేదా, ఇది ఎందుకు, వాళ్ళిద్దరి మధ్య వైరం ఏంటి, దొంగతనమే కారణమా లేక ఇంకేమైనా కారణం ఉందా, కోహినూర్ వద్యానికి ఈ కథకి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా ఈ కథలో భాగమే. ఇదే కథతో నడుస్తుంది. మిగతాది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఇక కథనం గురించి చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. సూపర్ డోపరో కాదు కానీ పర్లేదు, యావరేజ్గా ఉంది. కొన్ని సీన్స్ అయితే రోమాలు లెక్కపుడుచుకొని ఉన్నాయి. ఒక సీన్ తర్వాత ఒక సీన్ కొంచెం బాగానే అనిపిస్తుంది, కానీ మధ్యలో కొంచెం పేలవైన సీన్లు ఉండడం వల్ల కొంచెం స్లో నరేషన్ అయితే అవుతుంది. ఓవరాల్గా స్క్రీన్ ప్లే పర్లేదు. ఇంకా నెక్స్ట్ అభినయాలకు వస్తే పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు ఆ 16వ శతాబ్దంలో ఉన్న ఇంకే శతాబ్దంలో ఉన్న ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ ఆయనే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ ధర్మాన్ని కాపాడే యోధుడి కింద లేదా దొంగ కింద ఓకే, ఆయన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మనకి ఇక్కడ హరిహర వీరమల్లు కన్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కనిపిస్తారు. మిగతా పాత్రలు అంత చెప్పుకోదగ్గ ప్రాధాన్యత అయితే ఏమీ లేదు, కానీ ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి వన్ మ్యాన్ షో అనే చెప్పుకోవాలి సినిమా అంతా కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి టెక్నికల్ ఆస్పెక్ట్, వన్ ఆఫ్ ద వరస్ట్ విఎఫ్ఎక్స్ ఈ మధ్య వచ్చిన సినిమాల్లో వన్ ఆఫ్ ద వరస్ట్ విఎఫ్ఎక్స్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై కీరవాణి గారు. సాంగ్స్ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ అన్ని టెక్నికల్గా సినిమా చాలా వీక్, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అయింది. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే విఎఫ్ఎక్స్ అయితే మరీ పేలవంగా ఉన్నాయి. చాలా దారుణం అనమాట. వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకొక విషయం ఏంటంటే, కాకపోతే మొఘల్ రాజులు మన ధర్మాన్ని అణిచేయడానికి వాళ్ళు ఏమేమి పన్నాగాలు పన్నారు, ఎంత నీచానికి దిగజారు, ఎంత క్రూరంగా ప్రవర్తించారు అనే విషయాన్ని అస్సలు దాచుకోకుండా చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు ఈ సినిమాలో మాత్రం. అదైతే ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. మేబీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతనం అను బీజేపీతో తిరుగుతున్నారు కాబట్టి చేపెట్టారు అనుకున్నా కూడా ఇంత ధైర్యం చేసి ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టరు కూడా. మనల్ని ఎలా వెనకదొక్కారో మనం ఏంటో మనం తెలుసుకోవడం కూడా మనకు అవసరం. కాబట్టి ఈ సినిమా అయితే నేను ఫ్యామిలీతో సహా చూడమని ప్రిఫర్ చేస్తాను. సినిమా పర్లేదు, గ్రాఫిక్స్ మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, గ్రాఫిక్స్ అసలు బాగాలేదు. కానీ ఈ కొన్ని సీన్లు, కొన్ని ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. పైసా వసూలు అయితే అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.